ఇన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత వల్ల ప్రజలు గజగజ వణికిపోయారు. కానీ వాతావరణంలో హఠాత్తుగా మార్పులు వచ్చాయి. 10 గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. చలికాలం ఇంకా ముగియనే లేదు, అప్పుడే ఎండాకాలం వచ్చినట్టు అనిపిస్తోంది. సాధారణంగా మార్చి నుంచి ఎండలు మొదలై మే వరకు దంచి కొడతాయి. కానీ ఇటీవల వాతావరణంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఫిబ్రవరి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్లో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీనికి ముఖ్య కారణం ఎల్ నినో అని చెప్తున్నారు. వాతావరణంలో సంభవించే పరస్పర విరుద్ధ పరిణామాలే ఈ ఎల్ నినో, లా నినా. ఇవి రెండు స్పానిష్ పేర్లు. భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలంపై అసాధారణ వేడి లేదా చల్లదనం లాంటివి నమోదవుతుంటాయి. ఈ పరిణామాలను ఎల్ నినో సౌతర్న్ ఆసిలేషన్ సిస్టమ్ అంటుంటారు. ఈ ఈఎన్ఎస్ఓ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను, వర్షపాతాలను ప్రభావితం చేస్తాయి. ఎల్ నినో అయితే విపరీతమైన వేడి, తక్కువ వర్షపాతం నమోదవుతుంటుంది. లా నినాలో వర్షాలు విపరీతంగా ఉంటాయి. ఈ రెండు పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటిగా సంభవిస్తుంటాయి. ఇప్పటికే పెరుగుతున్న భూతాపం, భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న సముద్ర ఉపరితలాన్ని ఈసారి ఎల్ నినో సంకేతాలుగా భావిస్తున్నారు. ఈ హఠాత్తు మార్పుకి మరో కారణం సూర్యుడి అయస్కాంత శక్తి తారుమారు అవడం. భూమికి మాదిరిగా సూర్యుడికి కూడా నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి. అయితే 11 ఏళ్లకి ఒకసారి ఇవి ఫ్లిప్ అవుతూ ఉంటాయి. ఇవి జరిగినప్పుడు భూమి పెద్దగా ప్రభావం ఉండకపోయినా ఇది జరిగే ముందు సూర్యుడు అత్యంత శక్తివంతమైన కరోనల్ మాస్ని వదులుతూ ఉంటాడు. కరోనల్ మాస్ సూర్యుడి పైభాగంలో ఉన్న ప్లాస్మా మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిసి ఒక స్టోమ్ మాదిరి ఏర్పడతాయి. వీటినే సోలార్ స్టోమ్స్ అని కూడా అంటారు. ఈ సోలార్ స్టోమ్స్ ని భూమి వీలైనంత వరకు నిలువరిస్తూ వస్తుంది. కానీ సూర్యుడు శక్తివంతమైన స్టోమ్ వదిలినప్పుడు మాత్రం ఇవి భూమికి చేరుకుంటాయి. దీంతో వాతావరణంలో సడన్ గా మార్పులు వస్తాయి. అంతేకాదు, ఈ సోలార్ స్టోమ్స్ మన కమ్యూనికేషన్ వ్యవస్థ పైన, పవర్ గ్రిడ్స్ పైన ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల పెరుగుదలతో విద్యుత్పై భారం పెరిగిపోయింది. పగటిపూట 3100 మెగావాట్ల వరకు డిమాండ్ ఉంటే రాత్రి 9 గంటలకు 2697 మెగావాట్ల మేర అవసరం పడుతుంది. గత ఏడాది ఇదే సమయంలో రాత్రిపూట 2287 మెగావాట్లే డిమాండ్ ఉంది. ఐఎండీ సూచనల ప్రకారం రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతగా 35 డిగ్రీల సెల్సియస్కు చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది.